తను గారు నమస్తే అండి. నమస్తే అండి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసి 4 రోజులు అవుతుంది. నిన్ననే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆయన్ని పరామర్శించారు. జైలుకెళ్ళి రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఆయన అరెస్ట్ చేశారంటారు. అయితే ఇది కక్ష సాధింపు చర్యలే అనుకుంటారా? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలు కనుక తీసుకోవాలి అనుకుంటే, అసలు ఆ మార్గంలో ఆలోచించాలి అని కనుక అనుకుంటే, వైసీపీలో ఉన్నటువంటి 151 మంది ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళ అనుచరులు కానివ్వండి, ఎవరు కూడా బయట తిరగలిగేవాళ్ళు కాదు. మొదటి విషయం. రెండోది, అసలు కక్ష సాధింపు చర్యలే చేయాలి అనుకుంటే మొట్టమొదటి తీసుకునేటువంటి చర్య జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండిద్ది. ఎందుకంటే ఆయన గత 5 ఏళ్ల పాటు మమ్మల్ని ఎంత హెరాస్ చేశాడో అందరికీ తెలుసు. అతని ఆధ్వర్యంలో మిగతా వ్యవస్థలన్నీ కూడా మమ్మల్ని ఎంత హెరాస్ చేశాయో అందరికీ తెలుసు. కాబట్టి ఇది ఖచ్చితంగా కక్ష సాధింపు చర్య కాదు. పైగా వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసినటువంటి కేసు ఎస్పెషల్లీ SC/ST అట్రాసిటీ కేసు మరియు దళితుడిని కిడ్నాప్ చేసి కొట్టి ప్రాణభయానికి గురి చేసి అతను పెట్టినటువంటి కేసుని వెనక్కి తీసుకునేలాగా భయభ్రాంతులకు అతని ఫ్యామిలీని అతన్ని గురి చేసినటువంటి సంఘటన కేసులో అరెస్ట్ చేశారు. అధికారం లేకపోయినప్పటికీ కూడా అగ్రవర్ణ అహంకారం చూపిస్తూ ఒక దళితుడిని అంత స్థాయిలో హెరాస్ చేసినందుకు అతను అరెస్ట్ చేశారు. ఇప్పుడు అతను వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు చర్యలు అంటున్నాడు అంటే, దళితుల పట్ల నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి దళితులు అంటే ఉన్నటువంటి అభిమానం ఎంతవరకు అనేది ఈ విషయం ద్వారా మనకు అర్థమవుతుందండి. ముఖ్యంగా పోలీసు అధికారులు టీడీపీ నాయకులతో కలిసి కుమ్మక్కయ్యారని అంటున్నారు. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నాయకుల్ని కానివ్వండి, పోలీసుల్ని కానివ్వండి, గుడ్డలోడు తీసి రోడ్డు మీద నుంచోబెడతామని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం అండి? ఆయన గత 5 ఏళ్ల పాటు ఒకసారి అధికారం ఇస్తే ప్రజలు నాయకుల్ని బట్టలోడ తీయించి నిలబెట్టి చూపించాడు, మమ్మల్ని అందరూ చూడమన్నాడు. ఇప్పుడు మళ్ళీ అధికారం కనుక ఇస్తే ఈసారి పోలీస్ ఆఫీసర్లను బట్టలోడ తీసి నించోబెట్టి చూపిస్తాడంట. అంటే అట్లాంటివి ఎవరైనా చూడాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో వేయండి నెక్స్ట్. లేదా అట్లాంటి దరిద్రపు జాడ్యం ఈ సమాజానికి అవసరం లేదు అనుకున్న వాళ్ళైతే దయచేసి ఈ స్టేట్ పాలిటిక్స్ నుంచి వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డిని ఎలిమినేట్ చేయండి అని చెప్పేసి అయితే నేను కోరుకుంటూ ఉన్నాను. మొదటి. రెండోదండి, మేము గనక అధికారులు గనక పార్టీలతో కుమ్మక్కయ్యి లేదంటే గవర్నమెంట్తో కుమ్మక్కయ్యి గనక చర్యలు చేపట్టే పని అయితే గత 5 ఏళ్లలో ఎంతమంది పోలీసులు ఎంత హెరాస్ చేశారో మమ్మల్ని అందరినీ మీకు అందరికీ తెలుసు. వాళ్ళందరినీ ఈ పార్టీకి అదే మాట జగన్మోహన్ రెడ్డి ఏదైతే అన్నాడు బట్టలోడు తీసి నిలబెడతానని చెప్పేసి పోలీస్ ఆఫీసర్స్ ని, అట్లాంటి పని ఆ స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత కింది స్థాయిలో అయినా సరే ఈ పార్టీ కూటమి ప్రభుత్వం చేసి ఉండేది పోలీస్ డిపార్ట్మెంట్. కానీ అసలు ఎవరి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. దాన్ని మేము ఏదైనా గతంలో మమ్మల్ని హెరాస్ చేసి ఉంటే అవుట్ ఆఫ్ ది లా వెళ్ళి హెరాస్ చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి విధేయులుగా ఉంటూ అట్లాంటి వాళ్ళ మీద కూడా కేసులు కట్టి ఆధారాలు న్యాయస్థానాలకు ఇచ్చి న్యాయస్థానం ద్వారా విచారణలకి హాజరయ్యేలాగా చర్యలు తీసుకునేలాగే ముందుకెళ్తున్నాం తప్ప అధికారులు ఎవరి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు ఉడదీస్తారన్నట్టుగా మేము ఎవరు గత ప్రభుత్వంలో చేసినటువంటి అధికారుల మీద యాక్షన్ తీసుకోలేదు. రెండోది, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కూడా పూర్తిగా ఇన్ని నెలలు పట్టింది, ప్రజలు ఏంటి ఇంకా ఊరుకున్నారని చెప్పేసి అడుగుతున్నప్పటికీ కూడా చట్ట ప్రకారమే చర్యలు తీసుకోవాలి తప్ప చట్టాన్ని ప్రభుత్వం చేతిలోకి తీసుకోకూడదని చెప్పేసి గౌరవంగా రాజ్యాంగానికి గౌరవం ఇచ్చి ఇప్పటికి కూడా చట్ట ప్రకారం వాళ్ళ మీద ఉన్న కేసుల ప్రకారం మాత్రం విచారణ చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే వల్లభనేని వంశీ కానివ్వండి ఇంకెవరైనా సరే అరెస్టులు అవుతూ ఉన్నారు. ఈ విషయంలో ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చేది లేదు. ఇప్పుడున్నటువంటి ఆఫీసర్లు మళ్ళీ బట్టలు తీసి నిలబెట్టేది లేదు, మేము చూసేది లేదండి. ఈ విషయం గమనించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే నిన్న అదే కార్యక్రమానికి వచ్చిన కొడాలి నాని గారిని ఒక జర్నలిస్టు ఈ మధ్య యాక్టివ్ గా లేరేంటని అడగ్గా, ఇంతకు ముందంటే అధికారంలో ఉన్నాము, ఇంతకు ముందంటే ఒక పదం ఉంది, అప్పుడంటే యాక్టివ్ గా ఉన్నాం కానీ ఇప్పుడు అంత అవసరమేం లేదు అన్నట్టుగా అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటంటే? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీకి లీడర్ గా ఉన్నారు, అలాగే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాళ్ళతో యాక్టివ్ గా చేయించినటువంటి పనులు బూతులు మాట్లాడించడం, ప్రతిపక్ష నాయకులను కుల ప్రాతిపదికన, అలాగే క్యాసినోలు, పబ్బులు, ప్యాకెట్ క్లబ్బులు లాంటివి రన్ చేయించడము. ఇవాళ అధికారులు లేరు కాబట్టి అట్లాంటి బూతులు మాట్లాడితే ప్రజలు ఇళ్ల మీదకి వెళ్ళి మూతి పగిలిన దాకా తంతారు కాబట్టి ఖచ్చితంగా అట్లా యాక్టివ్ గా ఉండడానికి ఈసారి ఆస్కారం లేదు. అలాగే ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి లీడర్స్ కూడా ఈ బూతులు మాట్లాడడం ఎంకరేజ్ చేసే సిచ్యువేషన్ లేదు కాబట్టి, పైగా గతంలో వీళ్ళు చేసినటువంటి శాఖలు, ఏ శాఖలో ఏ పని ఏ మంత్రి చేశాడో ఎవరికి తెలియదు. వాళ్ళకి చేతైందల్లా ఒకటే శాఖ, బూతులు మాట్లాడే శాఖ. అదే ఎలిజిబిలిటీగా చూసుకొని మంత్రి పదవిని పొంది ఉన్నారు కాబట్టి ఆ శాఖను మాత్రం సమర్థవంతంగా నిర్వర్తించారు. ఇప్పుడు ఆ బూతులతోటి ప్రజలకి పని లేదు, ప్రభుత్వానికి పని లేదు కాబట్టి వాళ్ళు ఇళ్లలో కూర్చోవడం తప్ప వాళ్ళకి వేరే మార్గం లేదు. అలాగే రీసెంట్ గా సిపిఐ నేత రామకృష్ణ గారు కాషాయ గుడ్డలు ధరించి గుళ్ళు తిరగడానికైనా డిప్యూటీ సీఎం గా పదవి ఈయనకు ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించన్నారు. దీనిపై మీ అభిప్రాయం అండి?
అంటే కాషాయం బట్టలు ఆంధ్రప్రదేశ్ లో సిపిఎం యొక్క దృష్టిలో, రామకృష్ణ గారి దృష్టిలో, సిపిఎం దృష్టిలో వీళ్ళని బహిష్కరించారు కాషాయాన్ని అన్న విషయం మాకెవరికి తెలియదండి. హిందూ ధర్మం ప్రకారం కాషాయం అనేది చాలా పవిత్రమైనటువంటి వస్త్రము. అదే పవన్ కళ్యాణ్ గారు ధరించారు. ఆయన ఆ ధర్మాన్ని పాటించే వ్యక్తి కాబట్టి అది తప్పు అన్న విషయం మాకెవరికి తెలియదండి. కద్దరు చొక్కాలు వేసుకునే వాళ్ళు కాషాయం ధరించకూడదు అన్న విషయం సిపిఎం చెప్తే తప్ప మాకు తెలిసినటువంటి సిచ్యువేషన్ లేదు. పైగా రామకృష్ణ గారు ఎప్పుడైనా సరే ప్రజల కోసం ప్రశ్నించి, ప్రజల కోసం పోరాడి, పార్టీ పరపతిని, పార్టీ క్యాడర్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తే బాగుండిద్దండి. పార్టీ ప్రతిష్టను దిగజార్చేటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పటికే అంపశయ మీద ఉన్నటువంటి పార్టీ అది. ఆ అంపశయ మీద ఉన్న పార్టీని ఇంకా అధపాతాలను తొక్కునేటువంటి ప్రయోగాలు చేయొద్దు. అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులుగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఆ పని కానివ్వండి, ఆయనకు వస్తున్నటువంటి కీర్తిని కానివ్వండి, ఓర్వలేక వీళ్ళందరూ చేస్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా ఇంకొకసారి మళ్ళీ ఇలాంటి అసందర్భ ప్రేలాపనలు ప్రేలితే మాత్రం ఇంకోలా ఉంటుంది మా రెస్పాన్స్. మొదటిసారి కాబట్టి ఏదో లైట్ గా తీసుకొని ఎక్స్క్యూజ్ చేస్తామన్న విషయం ఆయన గుర్తుంచుకోవాలి. అలాగే రీసెంట్గా చిరంజీవి గారు ఒక ఈవెంట్లో మాట్లాడుతూ నాకు ఒక వారసుని చరణ్ ఇవ్వాలంటూ ఒక వేదిక మీద అన్నారు. దీనికి సంబంధించి వైసీపీ అధికార ప్రతినిధి అయినటువంటి యాంకర్ శ్యామల, వారసులు అంటే కేవలం మగవాళ్ళేనా, ఆడవాళ్ళు కాదా, ఆడవాళ్ళకి చిరంజీవి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం అండి? గతంలో వైసీపీ ఎంకరేజ్ చేసినటువంటి మహిళా నాయకురాల యొక్క నోటి తుత్తర మూలంగా 151 నుంచి 11కు పడిపోయింది. ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నటువంటి మహిళా నాయకురాల మూలంగా 11 నుంచి పడిపోయి 1కి అయిద్దాం చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు. చిరంజీవి గారు అనేది క్లియర్ గా, చిరంజీవి గారు గొప్ప పేరున్నటువంటి హీరో. ఆయన తర్వాత మళ్ళా ఆయన యొక్క కొడుకు చరణ్ గారు హీరో. తర్వాత వారసత్వానికి హీరో వారసత్వంగా చరణ్ బాబు గారు ఒక కొడుకుని కంటే బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశం ఆయన కంపల్సరీగా ఆయన వెలిబుచ్చారు. చిరంజీవి గారు ఏమి సర్వసంగ పరిత్యాగి, నాకు ఎలాంటి ఆశలు ఆలోచనలు ఉండవు అని చెప్పేసి ఎప్పుడు చెప్పలేదు ఎవరికి కూడా. ఆయనకు కూడా మనందరికీ ఉన్నట్లుగానే ఆశలు ఉంటాయి, వారసత్వం కావాలి, ఇంట్లో అందరూ ఆడపిల్లలు ఉన్నారు, ఇప్పటి వరకు మగపిల్లాడు కూడా కావాలన్న ఆశ ఒక తాతయ్యగా ఆయనకు ఉండడంలో తప్పేమీ లేదు. ఆయన కూడా మనందరిలాగే మనిషి, సాధారణమైన మనిషి. అతి ఆలోచనలకు వెళ్ళిపోయి సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడకూడదు అని చెప్పేసి, సినిమాలను బాయ్కట్ చేయండి అని చెప్పేసి చెప్తున్నటువంటి వైసీపీ శుద్ధపోస కబుర్లు ఈ విషయాల్లో కూడా వాళ్ళు కూడా పాటించాలని మాట్లాడుతున్నాను నేను క్లియర్ గా. సినిమా వేదిక సాక్షిగా సినిమా అగ్ర హీరోగా ఉన్నటువంటి చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మాటలు మాట్లాడుతూ ఆ సందర్భంగా చెప్పినటువంటి విషయాన్ని రాజకీయ వేదిక మీద, పార్టీ ఆఫీసుల్లో రాజకీయ నాయకులుగా చెప్పుకుంటున్న వాళ్ళు మాట్లాడడం కూడా మరి ఎంతవరకు సబబు అన్నది ఆ అధికార ప్రతినిధి ఆలోచించుకోవాలి. ఆయన మాట్లాడిన దాంట్లో ఏ తప్పు లేదు. ఆయన అన్నది క్లియర్ గా వారసత్వం సంబంధించినటువంటి అంశం మీద మాత్రమే మాట్లాడారు. ఆయన మాటలని వీళ్ళు తప్పుపడితే మాత్రం రానున్న రోజుల్లో చిరంజీవి యువత నుంచి అంటే ఆయన అభిమానుల నుంచి చెప్పు దెబ్బలు తింటారని మాత్రం చెప్తున్నాను నేను. అలాగే చిరంజీవి గారు ప్రజారాజ్యంకి కొనసాగింపే జనసేన అని చెప్పని అన్నారు. దీని మీద కూడా కొన్ని ట్రోల్స్ నడుస్తున్నాయి. అంటే ఇది ప్రజారాజ్యంకి కొనసాగింపు జనసేన అని మీరు ఒప్పుకుంటారా? ప్రజారాజ్యానికి కొనసాగింపు, పార్టీకి కొనసాగింపు అని నేను మాట్లాడట్లేదు కానివ్వండి. ఆశయాలకు కొనసాగింపుగా మాత్రం జనసేన ఉంది, 100% ఒప్పుకుంటాను నేను. ఎందుకంటే బీసీలకు పెద్దపీట వేసినటువంటి ఏకైక నాయకుడు చిరంజీవి గారు. ఇవాళ కూడా పార్టీలో అగ్రవర్ణాలకు కాకుండా కింది స్థాయి వర్ణాలకు కూడా జనసేన పార్టీలో పెద్దపీట దక్కుతుందన్న విషయం మీరు అందరూ గమనించాలి. అలాగే సామాజిక న్యాయం కోసం పార్టీ పెట్టినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు సమాజంలో ఉన్నటువంటి సమస్యల పట్ల ఏ స్థాయిలో పోరాడుతున్నారో మీ అందరికీ తెలుసు. కాబట్టి పార్టీకి కొనసాగింపు అవునా కాదా అనేది నేను చెప్పలేను కానివ్వండి. ఆశయాలకు, భావజాలానికి, సిద్ధాంతానికి కొనసాగింపుగా అయితే మాత్రం జనసేన ప్రజారాజ్యానికి కొనసాగింపుగానే కొనసాగుతూ ఉంది. అంతకు మించినటువంటి భావజాలాన్ని సమాజంలోకి తీసుకెళ్తూ ఉంది. అలాగే గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి హకీరానందన్ ట్రెండింగ్ లో ఉన్నారు. ఆయనతో పాటు సౌత్ కి సంబంధించి ఆలయాలకు తీసుకెళ్లడం కానివ్వండి, మొన్న కుంభమేళాకి కానీ తీసుకెళ్లడం కానివ్వండి. అంటే ఆయన చూస్తుంటే సినిమాల్లో ఈయన తర్వాత అలా అవుతారో లేదో కానీ ఆయన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉన్నాడని అనిపిస్తుంది. దీనిపై మీ అభిప్రాయం అండి? తండ్రికి తగ్గ తనయుడుగా అకీరా బాబు పేరు పొందడం అనేది నిజంగానే ఆయన ఇప్పటి వరకు తన కెరీర్ ని ఏ విధంగా కూడా స్టార్ట్ చేయకుండా ఇప్పటికీ లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నప్పటికీ కూడా తండ్రికి తగ్గ తనయుడుగా పేరొందుతున్నారు. ఆయన అనుసరించడం లో భాగంగా ప్రతి అడుగు కూడా తండ్రికి తగ్గట్లుగానే ఈ రోజుల్లో ఉన్నటువంటి అప్కమింగ్ జనరేషన్ పిల్లలు ఎంత పాష్ కల్చర్ లో ఉన్నారో మనందరికీ తెలుసు. కానీ ఆ కల్చర్ కు దూరంగా సమాజంలో గౌరవప్రదమైనటువంటి విధి విధానాలను అలవర్చుకొని వ్యక్తిత్వాన్ని కూడా ఏర్పరచుకుంటూ ఉన్నటువంటి వ్యక్తిగా అకీరా గారు కనిపిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క వారసత్వం, కుటుంబ వారసత్వానికి కాకుండా ఆశయ వారసత్వానికి కూడా ఆయన ఇప్పటి నుంచే అడుగులు వేస్తున్నట్లుగా మాకు అందరికి కనిపిస్తుందండి.